నీ ప్రపంచం దేవుని ప్రపంచం కలిసిపోవాలి. అది కూడా పైన కాదు, నిన్ను చూసిన ప్రజలు గుర్తించాలి, వాడొక ప్రపంచంలో ఉన్నాడు రా అని. వాడొక మాలోకం, ఆమె ఒక ప్రపంచంలో ఉందిలే అనాలి. నీ ప్రపంచం ఆయనని నీకు అర్థం కావాలి, సమాజానికి కూడా అర్థం కావాలి. ఆ మెట్టుకు నువ్వు ఎక్కాలి. ఇప్పుడు నన్ను చూసి ఏమంటారండి? మీరేమంటారు? నన్ను, నాకు మరో ప్రపంచం ఉందంటారా, నా ప్రపంచం ఆయనే అంటారా? మీ అభిప్రాయం చెప్పండి. నాకు ప్రార్థన చేస్తాను నేను. నా ప్రపంచం ఎవరని మీరు అనుకుంటున్నారు? డౌట్ లేదుగా. సమాజం కూడా ఏమంటుంది? ఎందుకంటే మరో ప్రపంచంలో నేను మనుగడ సాగించలేను. ఎందుకంటే ఆయనకి మించినటువంటి ప్రపంచం ఇంకొకటి నాకు లేదు. పండుకున్నా, లేచినా, కూసున్నా, తిన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏం చేసినా నా హృదయం ఒక పక్కన ఆయనతో అనుసంధానం అవుతానే ఉంటుంది. అలాగని నేనేం అరణ్యంలో పోలా, సర్వసంగ పరిత్యాగిలాగా అన్నిటినీ వదిలేలా. కుటుంబ జీవనంలో ఉన్నాను, సమాజంలోనే ఉన్నాను, మనుషుల మధ్యలోనే ఉన్నాను, భార్య పిల్లల్ని కలిగే ఉన్నాను, తల్లిని తోడబుట్టిన వారిని కలిగే ఉన్నాను, ఆత్మీయుల్ని కలిగే ఉన్నాను, అందరి మధ్యలోనే ఉన్నాను. కానీ ఎవరికి చెందనట్టుగా నేను ఆయనతో కలుసుకొని ఉన్నాను. ఎవరి బాధ్యతలు వాళ్ళకి న్యాయం చేస్తానే ఉన్నాను. ఎట్ ఏ టైం ఎవరికి చెందిన వాడిని కానట్టు నేను ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉన్నాను. నా అనుభవం చెబుతున్నా. తమ్ముడు, నువ్వు యవనస్తుడు అయితే అంటే ఇప్పుడు నువ్వు అలా కనెక్ట్ అవుతావు, కానీ మేము కొంచెం చిన్న వయసులో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు ఈ దశలో నువ్వు ఆ మాట అన్నావంటే తప్పలేదు. కానీ 20-25 సంవత్సరాల ప్రాయం అంటే అట్లా కష్టం కదా అనే మాట ఒకటి రావచ్చు. దానికి కూడా నా సమాధానం ఏంటంటే, నేను దేవునికి కనెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు నేను చెప్పినట్టు కనెక్ట్ అయినప్పుడు నా వయసు 20 నుంచి 21 సంవత్సరమే ఉంటుంది. అప్పుడే అయ్యా. అర్థమైందా? ఇప్పుడు అవటం కాదు, అప్పుడే అయ్యా. కాబట్టి ఇప్పుడు యవనస్తులైన వాళ్ళు, నువ్వు ఇప్పుడు అయ్యావన్నా, భార్య పిల్లలు కుటుంబం అన్నీ ఎరుగున్నావు నువ్వు. ఇప్పుడు ఇక వైరాగ్యం దేవుడు ఇంకంతే కదా. కాదు నాన్న. చిరుప్రాయంలో ఒక 21 సంవత్సరం వయసున్న యవనస్తుడు ఎన్ని రకాల ఆకర్షణల్లో తన ప్రయాణం ఉంటుందో అన్నీ నా చుట్టూ ఉండగానే అన్నిటినీ పక్కన పెట్టి యేసును హత్తుకోవటానికి నాకు కృప దొరికింది. ఆ సాధనే ఈరోజు కాస్త కూస్త ఏదైనా ఒక అనుభవం మీకు చెప్తున్నానంటే అదే ఆధారం. నా అనుభవాలు దేవుడి కృప. 80 సంవత్సరాల వయసుకు చేరిన తల్లులను తండ్రులను అవి తాకగలుగుతున్నాయి. 70లకు చేరిన తల్లులను తండ్రులను అవి తాకగలుగుతున్నాయి. వాళ్ళ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఎలా సాధ్యం? నేను ఏదన్నా పైన మాట్లాడాను అనుకో, ఇట్టే గ్రేడ్ చేస్తారు. అదనేది ఫిల్టర్ చేయటంలో వాళ్ళు మంచి పట్టుత్వం కలిగి ఉంటారు సీనియర్స్. కానీ వాళ్ళు సహా ఆలోచనలో పట్టడానికి గల కారణం ఏంటంటే, ఒరిజినల్గానే కనెక్ట్ అయ్యాను నేను దేవుడికి. అది నా ధన్యత. ఆ స్పర్శ కలిగిన వాళ్ళు, దేవుడిని అలా ప్రేమించే వాళ్ళందరూ, వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఎక్కడున్నా ఈ స్పర్శ తగిలిందంటే ఖచ్చితంగా వాళ్ళు టచ్ అవుతారు. మీకు ఇది అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమేలే. అర్థమైతే స్తోత్రం. కాబట్టి ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ప్రయత్నం చేయండి కొంచెం దేవునితో లోతుగా ప్రయాణం చేయడానికి. దేవునితో కొంచెం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ట్రై చేయండి. నీ సమస్యలు, బాధలు, ఇబ్బందులు అంటావా?
12 అరకలతో దుక్కి దున్నిస్తూ 12వ అరక తను దున్నుతూ వ్యవసాయం చేస్తున్న ఎలీషా దగ్గరికి వచ్చి దుప్పటేసాడండి ఏలియా. అంతే, అన్నీ అక్కడే వదిలేసి బయలుదేరాడు. తెలుసు కదా మీకు. కాడిని విరగొట్టి ఎడ్లను వధించి వాళ్ళకి ఆహారం వండి సిద్ధపరిచి అంతా పెట్టేసి తల్లిదండ్రులు ముద్దాడి అంతే వెళ్ళటం. కానీ ఏమయ్యాడు తెలుసా? రాజులకు తాను దిక్కయ్యాడు ఎలీషా. రాజులకు, ఆ రాజ్యాన్ని వెళ్ళే రాజులకు ఈ వ్యవసాయదారుడు దిక్కయ్యాడు. 2 దోణెల చేపలను వదిలిపెట్టుకొని యేసు ప్రభు వెంట వెళ్ళిన పేతురు కోట్లాది మంది ప్రజలకు ఆశీర్వాద కారణమయ్యాడు. కోట్లాది మంది ప్రజలకు 1900 సంవత్సరాలుగా సీమోను పేతురు మాట వస్తానే ఉంది. ఎంత ధన్యత! ఇంకా చాలా చేశాడు ఆయన. సంఘానికి స్తంభమయ్యాడు. అంతేనా? నడుస్తా నడుస్తా వెళ్తుంటే ఆ నీడ పడిద్దే, ఆ నీడ తగిలితే సచ్చేవాడు బతికాడు. తాకింది లేదు, గద్దించింది లేదు, నెత్తి మీద పెట్టి బాది ప్రార్థన చేసింది లేదు, ఇక టచ్ లేదు, గిచ్చి లేదు. స్తోత్రం. మాట్లాడే పనే లేదు. ఇప్పుడు చెప్పు, 2 దోణెల చేపలు ఎక్కువ, ఏసై ఎక్కువ? చేపలకు కనెక్ట్ అవ్వాలా, ఏసై కనెక్ట్ అవ్వాలా? ఇప్పుడు ఏసైకి కనెక్ట్ అయ్యి ఏసైతో లోతైన ప్రేమలోకి వెళ్ళినవాడు, ఏసైతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటంలో మనసు నిలిపినవాడు అన్నీ పొందుకుంటాడా, కోల్పోతాడా? పొందుకుంటాడు. ఖచ్చితంగా పొందుకుంటాడు. చూసేవాడికి అన్నీ వదిలేసినట్టు కనపడతాడు, కానీ అన్నిటినీ ప్రభు ద్వారా పొందుకొని ఇంకా అనేక మందికి ఇచ్చేవాడు అవుతాడు. అనేక మందిని పోషించేవాడు అవుతాడు, అనేక మందిని ఆదుకునేవాడు అవుతాడు, అనేక మందిని ఆదరించేవాడు అవుతాడు. హలో, ఫైనల్ 2 దోణెల చేపలాడు వదిలిపెట్టాడు. అపోస్తల కార్యం 4 మీరు చూస్తే లక్షల కొద్ది డబ్బు ఆనాడే పేతురు కాళ్ళ దగ్గర వచ్చింది. చూస్తారా? చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. నేనే చూపిస్తాను. 34వ వచనం చదువు. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఈ ఒక్క మొక్కేనండమ్మా, ఇంకా ప్రార్థన చేస్తా. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తలుల్లో అగ్రగణ్యుడు ఎవరు? సీమోను పేతురు. స్తంభములుగా ఎంచబడిన వాళ్ళలో కేఫా, యోహాను, యాకోబు 3 అయితే వాళ్ళల్లో ఒకడు కేఫా అంటే పేతురు. ఇప్పుడు యేసు చాలు అనుకున్న పేతురు కాళ్ళ దగ్గరికి ఏమొచ్చిందండి? తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్ము తెచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారంట. డబ్బు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? బాయ్ చెప్పు, ఎక్కడికి వచ్చింది? దేవుణ్ణి కోరుకున్నోడి కాళ్ళ దగ్గరికి వచ్చింది. కొట్టవయ్యా చప్పట్లో. రోగానికి మందు, స్వస్థత. నాకు స్వస్థత, నీకు స్వస్థత ఏమిటి? పేతురు నీడబడితే స్వస్థత వచ్చింది. ఇప్పుడు చెప్పు, స్వస్థత ఎక్కడికి వచ్చింది? ఓకేనా? ఇప్పుడు నీకు రోగాన్ని స్వస్థత కావాలా? వచ్చేసే. పైసలు కావాలా?
ప్రభు కోరుకున్నోటి కాళ్ళ దగ్గర ఉందా, నెత్తి మీద ఉందా? డబ్బులు కింద పడితే చాలు ఎగబడి కళ్ళకు అద్దుకొని వాము 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 కళ్ళకు అద్దుకుంటున్నా. అది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు దేవుడు. చెప్పు, ఇంకేది కావాలి చెప్పు. ఉద్యోగం కావాలా? రాజులు వచ్చి ఎవరు కాలు మొక్కారు? రాజులు వచ్చి ఎవరు కాలు మొక్కారు? భక్తుల పాదాలకు నమస్కారం చేశారు. అధికారాలు వచ్చి సాష్టాంగపడ్డాయి. రాజులను నీకు దాసులుగా, వారి రాణులను నీకు పాలిచ్చు దాదులుగా చేస్తానన్నాడు. నీ పాద ధూళి వారు నాకెదరు అన్నాడు. ఇప్పుడు చెప్పు, చేపలా యేసయ్యా? చేపల పిచ్చోళ్ళారా, వదలండి ఆ పిచ్చి. చేపలంటే మళ్ళీ చేపలు అనుకునే రచ్చంగా, చేపల్లాంటి సంగతులు. బంధువులు, ఆత్మీయులు కావాలా? ఏసై కావాలా? రైట్, ఏసైని కావాలనుకున్నోడికి శాశ్వత కాలపు అక్షయ అనుబంధం కలిగినటువంటి ఆత్మీయులు దొరికారు. మన దగ్గర ఉన్నప్పుడు వచ్చి రాసుకొని పూసుకొని మన దగ్గర తేడా పడగానే బాయ్ బాయ్ అని చెప్పి సర్దుకునే రకాలు కాదు. నిజంగా ప్రేమించగలిగే ఆత్మీయులతో అక్షయ అనుబంధం తన దాసులకి ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు చెప్పా, దేవుణ్ణి ప్రేమించేవాడికి ఏదైనా కొదువు ఉందా? మళ్ళీ ఏమీ లేనట్టు తిరుగుతూ ఉంటాడు. ఏమీ లేనట్టు, ఏమీ పొందనట్టు, ఏమీ అనుభవించినట్టు తిరుగుతూ ఉంటాడు. అట్లా తిరుగుతూ ఉంటాడు, అన్నీ ఆయన వెనకబడి వస్తూ ఉంటాయి. అది విషయం. ఇప్పుడు ఆనందంగా ఉంటుంది మీకు. అట్టయితే సరే, ఈ మొక్క కోసం ఎదురు చూస్తున్నాను దాని నుంచి. ఇలాంటి ఛాన్స్ ఉంటే తప్పకుండా ఇక ఇప్పుడు ఏం చేయమంటావు అట్నే చేస్తా. నాకు తెలుసు వాళ్ళు అవి కూడా పట్టించుకోవాలా. ఇవన్నీ వస్తాయి అనువిద్దామని కాదు, ఎందుకు అవన్నీ అవి ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. ఎంత మెచ్చుకుంటాడో మనల్ని, ఎంత ముద్దాడతాడో. నేను ఒక పాట పాడుకున్నా, మార్పు లేని మనసే నీది అనే పాట. నా గురి నీవే పాడితే నిద్రపోతారని భయం. ఆ పాటలో బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవులే, ప్రేమానిధి నీవేలే. నేను దేవుడు చెప్పుకున్నాయో నీకు ఇంత ఇంట్రెస్ట్ నా మీద, నన్ను ఘనపరచడానికి ఎందుకు ఎంత తపన పడతావు నువ్వు? దేవుని మనసు అండి అది. మనల్ని అడ్డం పెట్టుకుని ఆయన మహిమ పొందడం కాదు, ఆయన మనల్ని మహిమపరుస్తాను అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమాపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. అదుగో, ఇప్పుడు మన ద్వారా మహిమ పొందడమే కాదు, అవసరమైతే తనను తాను మరుగు చేసుకొని మనల్ని మహిమపరచాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. ఆయన మన మహిమ కోసం ఆయన మహిమపరచడం కాదు, ఆయన మనకు మహిమ ఇచ్చినా ఆ మహిమను తీసుకెళ్ళి కూడా ఆయన కాళ్ళ దగ్గర వేయాల్సిందే. 24 పెద్దలు కిరీటాలు వేసినట్టు ఇప్పుడు నన్ను గణపరిచాడు, తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నా? ఇదంతా ఆయింది, నాది కాదు.